ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే ఊరు వెళ్తున్నామండి. వచ్చేసామన్నమాట. ఇది మా సొంత ఊరు అనమాట. మా అమ్మమ్మ గారిది కార్యక్రమం అయితే ఉందన్నమాట. దాని గురించి వచ్చేసాం. కొత్తగా రోడ్లు వేసేసారండి. మనం వస్తున్నామని ఇంకా ఇంతకుముందు అయితే రోడ్లు బాగాలేదనమాట. ఇప్పుడైతే కొత్తగా వేసేసారనమాట. సాఫీగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఊరికి దగ్గర ఇంకొక 3 కిలోమీటర్స్ వస్తుంది అనగా పెట్రోల్ అయిపోయిందండి బండిలో. సడన్గా ఈయనైతే చూసేసుకోలేదంట. ఇంకా అటు వెళ్ళడానికి దూరమే, ఇటు రావడానికి అయిన దూరమే అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ ఆగి ఒక బాటిల్ అయితే పోయించేసుకున్నాం షాప్లో. ఇది వచ్చేసరికి రోడ్డు అనుకుంటున్నారా? కాదండి, కాలువ అనమాట. ఇది ఎండాకాలం కదా, ఇంకా అందుకనే నీళ్ళు అయితే లేవన్నమాట. ఈ కాలువలో మేము వచ్చేసరికి చిన్నప్పుడు కార్తీక దీపాలు అయితే వదిలేవండి. కార్తీక మాసం అప్పుడు వచ్చి దీపాలు వదిలేవాళ్ళం కదా. ఇంకా అదే ఆ దీపాలు వదిలేవాళ్ళం, నీళ్ళలో మునిగి స్నానం అది చేసేసేవాళ్ళం. బాగా గుర్తున్నాయి అనమాట అవన్నీ నాకైతే మెమరీస్. ఇక్కడైతే పెట్రోల్ అయిపోతే సడన్గా చాలా భయం వేసేసింది అనమాట. బండి ఎందుకు అయిపోయిందా అని వచ్చేసరికి ఇంకా ఎలాగలా ఒక బాటిల్ అయితే అక్కడ ఉంది. మామూలుగా అయితే అప్పుడైతే కొంచెం ఇది వీడియో వచ్చేసరికి ఒక 1 వీక్ 10 డేస్ అయితే అయిందిలేండి. ఇంకా ఆ టైంలో కూడా పెట్రోల్ బాటిల్స్లో కూడా కొట్టట్లేదంట, షాప్స్లో కూడా అమ్మట్లా. ఇంకొక అతను ఒక బాటిలే ఉందమ్మా, ఇంకా మీకు అర్జెంట్ అయితేనే పోస్తాను, మళ్ళీ ఎవరికైనా ఇబ్బంది కదా అని ఇంకా అర్జెంట్ అయితే పోస్తానంటే మేము ఇక్కడేనండి. ఇంక వేరే నెక్స్ట్ ఊరు వెళ్ళాలంటే ఇంకా పంపు పోసేసారండి. ఇంక ఇదిగోండి ఇదేనమాట ఊరు వచ్చేసేసింది. ఇక్కడ ఇంకా మా స్కూల్ అది వచ్చేసేసింది చూడండి. నేనైతే 6th to 10th క్లాస్ దాకా ఇక్కడే చదివాను అనమాట. 6th కాదండి, అదే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా కూడా ఈ ఊర్లోనే చదివా. అంటే ఇది జడ్పీహెచ్ స్కూల్ అనమాట. ఈ స్కూల్లో నేను వచ్చేసరికి 6th నుంచి 10th క్లాస్ దాకా అయితే ఈ స్కూలేనండి. నా మెమరీస్ అనమాట మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద స్కూల్ అండి. స్కూల్లో కూడా ఇంకా పక్క నుంచి పల్లెటూర్ల వాళ్ళందరూ కూడా సైకిల్ వేసుకొని చాలా బాగా వస్తారనమాట. చెట్లు అయితే ఉంటాయండి. ఇంకా ఏదైనా చదువుకోవాలి, నా స్టడీ అవర్స్ అలా ఉండేవి కదండి మనకి. ఇప్పుడైతే అప్పుడు వచ్చేసరికి ఇంకా ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళం. చాలా చల్లగా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను కూడా సైకిల్ వేసుకొని వచ్చేదాన్ని అనమాట. మా ఇల్లు కూడా దూరమే అనమాట ఇక్కడ స్కూల్ దగ్గరికి. ఇంకా సైకిల్ వేసుకొని అలా వచ్చేసేవాళ్ళము. చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్కూల్లో అయితే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా. మనం ఇంటి దగ్గర నుంచి సైకిల్ వేసుకొని వచ్చేసేవాళ్ళం. ఈ బయటే స్కూల్ బయట బండ్లు కూడా పెట్టి మనకి తినేవి అమ్మేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి అనమాట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, గుడికి సంబంధించింది. నేను కుదిరితే మీకు ఇంకోసారి చెబుతాను. ఈ పక్కన ఇది సాయిబాబా గుడి అండి. చాలా పెద్ద గుడి అనమాట. బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా కూడా. దీంట్లోనే పెళ్ళిళ్ళు అవి కూడా చేసుకుంటానే ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వన్ బ్యాంక్ ఉంటుందండి. బ్యాంక్ దగ్గర కొట్టు ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట. ఇది మేము స్కూల్ దగ్గర బండి అది ఉంటుందిలే కానీ ఇంకేమైనా కావాలంటే ఇక్కడ వీళ్ళ దగ్గర కొట్టు దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా అంతే కదండి మనకి ఇంకేం వస్తుంది. అదే ఏంటి ఇంటర్వెల్ అలా వచ్చేసి ఏమైనా కొనుక్కొని ఇంక వాటిని దాపెట్టుకొని ఆ డే మొత్తం తినేవాళ్ళం. ఇంక ఇలా వచ్చేసరికి ఇంక ఇదేనండి ఊరు. నేనైతే స్కూల్కి సైకిల్ వేసుకొని వచ్చేదాన్నండి. మాది సెంటర్లో ఇల్లు అనమాట. అక్కడి నుంచి ఇది వచ్చేసరికి ఏమో ఇంక ఇక్కడ స్కూల్ ఉంటుంది కదా, దూరమేనండి. ఇంకా అప్పుడప్పుడు నడిచి కూడా వచ్చేవాళ్ళం. కాకపోతే ఏంటంటే సైకిల్ ఉంటే సైకిల్ వేసుకొని వస్తారు అందరు పిల్లలు. అయితే పక్కన ఊర్ల నుంచి కూడా బాగా వస్తారనమాట. ఇక్కడ అన్నీ మా ఫ్రెండ్లు వాళ్ళ ఇల్లు అయితే ఉన్నాయి అనమాట మధ్యలో. ఇంక మా క్లాస్మేట్స్ మా స్ట్రెంత్ వచ్చేసరికి చాలా అండి, 106 ఏమో పిల్లలు అయితే. మా క్లాస్ అంతా 6th నుంచి 10th దాకా ఇక్కడే చదివే కదండి. ఇంక నేనైతే చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది కదా. చూస్తుంటేనే క్లైమేట్ కానీ ఏదైనా కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఇవన్నీ చూడండి, ప్రతి ఇంటికి చెట్టులు అయితే లేకుండా ఎక్కడ ఉండవండి. ఇప్పుడైతే చెట్లు అయితే ఉండట్లేదు కానీ ఇక్కడ చూసిన చెట్లేనమాట. చెట్లు ఎక్కువ ఉంటాయి పల్లెటూరులో బాగా. ఇక్కడైతే మా ట్యూషన్ ఉండేదనమాట. నేను ట్యూషన్ కూడా చదివాను ఒకసారి ఇక్కడ. అందుకని నాకు ఆ మెమరీ అనిపించేసేసి ఇంక వీడియో తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఒక బ్యాంక్ కూడా ఉందండో. ఇది మనం ఉన్నప్పుడు అయితే లేదులే కానీ ఇంక దీన్ని వచ్చేసరికి లైబ్రరీ అంటారనమాట. ఇంక ఇవన్నీ ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్ అని. కానీ ఇంకా ఇంటికైతే దగ్గరకు వచ్చేసేసాము. ఇంకా ఇవన్నీ చూడండి. బాయ్ అయితే చాలా మెమరీ, చాలా బాగుంది కదా. ఎప్పటి నుంచో ఉంటుందండి బాయ్ వచ్చేసరికి. ఇక్కడైతే నేను 3rd క్లాస్ చదివానండి ఇటువైపు స్కూల్లో. ఇక్కడ అది ప్రైవేట్ స్కూల్ అనమాట. ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడు వచ్చారమ్మా, బాగున్నారు అది ఇది అంటే ఇంకా మాట్లాడుతున్నాము. ఇంకా వచ్చేసాం కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేయండి అత్తయ్య వాళ్ళ ముందు అని అంటే ఇంక మాకు టిఫిన్ అది పెట్టేసేసి వాళ్ళ డాడీకి కూడా పెట్టేసేద్దామని ఇంక పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఉప్మా కదా, ఇంకా తింటుందండి, ఏదైనా తింటుంది. అది ఇది అని అయితే ఏమీ లేదనమాట. ఇంకా నేను పెడతాను అంటే ఎందుకో అలిగింది, ఎక్కడికో వెళ్ళాలంట. సరే తీసుకెళ్తాలే రా అమ్మాయి అంటే అసలు వింటదా. ఇంకా ఆమె చెప్పిందే మనం వినాలన్నమాట. ఇదిగోండి మా చిన్న అత్తయ్య గారు అనమాట. ఇంకా కాఫీ కలపమ్మా అందరికి ఇద్దుగానంటే ఇంక నేనైతే కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. కాఫీలు టీలు మనకి ఈ మధ్య అలవాటైనా బాగానే కలుపుతానండి నేనైతేనో. ఇక స్ట్రాంగ్గా కలపడం
టీ కూడా ఈ మధ్య నేర్చుకున్నా, అయినా బాగానే చేస్తున్నానండి. మీరు మళ్ళీ భయపడమాకండి, మీరు కాఫీలు టీలు చేసేస్తున్నారు అని ఎలా ఉంటాయో ఏంటో అనుకోమాకండి. ఇక్కడైతే ఇంక నేను మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. ఈ పిల్ల చేసిన పనికి మా ఆడబిడ్డ అండి, వీళ్ళ అత్తయ్య అలా కోడలను చూసి భయపడుతుంది అనమాట. ఏం చేస్తుందో ఏందని అనుకుని, మరి కోడళ్ళు అంతే కదా, అత్తలకు షాక్ ఇస్తూ ఉంటారు. ఇంకా నేను మిక్సీ పడుతుంటే ఎక్కడ తిప్పేసేసిద్దో అని భయం వేసేస్తుంది. ఇంకా ఈ అమ్మాయి చేసే పనులకి వాళ్ళ అత్తకు కూడా భయం వేసేస్తుంది, చేతులు ఏమైనా పడతాయేమో అని చిన్నగా అమ్మ అని. ఇంక ఇక్కడైతే పక్కన ఇంటి పక్కన చెట్లు అయితే ఉన్నాయండి. చెట్ల దగ్గరికి వచ్చేసరికి జాంకాయల చెట్లు, మందార పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అయితే జాంకాయల చెట్లకి పైన ఎక్కడో ఉన్నాయి కొంచెం చిన్న చిన్న కాయలు, అవి కూడా పండలేదండి. ఇంక మాకేమో జాంకాయలు కావాలి, జాంకాయలు అయితే తెచ్చుకోమ్మ వెళ్ళండి, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటది. ఫస్ట్ అంతేనండి, ఏదైనా కూడా నాకు భయం అంటే తర్వాత చూస్తే ఏమీ ఉండదు. ఇంకా అయితే ఇంక మందార పువ్వు తెంపుకొని వస్తుంది అనమాట. జాంకాయలు అన్నావు కదా అంటే, ఎక్కడో పైన నేను ఎక్కడ తెంపుకొస్తాను మరి నువ్వు అని అంటుంది. వచ్చేస్తా ఇంక మందార పువ్వు తీసుకొస్తే సరే పెట్టుకో అంటే, పెట్టుకుంటారు అది అని అంటుంది. మందార పూలు పెట్టుకునేవాళ్ళం కదండి, ఇప్పుడైతే ఎవ్వరు పెట్టుకోవట్లేదులే. కానీ ఇంకా నేనేంటంటే మందార పూలు అయితే టీలో వాటర్లో వేసేసి కాచేసుకొని తాగుతాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. టైం వచ్చేసరికి 8 o'clockకేనండి అయింది, అయినా కూడా ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంకా వచ్చేసరికి చూడండి, చెట్లు అయితే ప్రతి ఇంట్లో ఎన్ని చెట్లు, చాలా బాగుంటుంది కదా పల్లెటూరు వాతావరణం అయితే, ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎండ అయితే ఈ రోజు అయితే మటుకి ఎంత ఎండ ఉందంటే అండి, చాలా అంటే చాలా ఎండ ఉందన్నమాట. ఇంకా ఎండ రోజు తగ్గితే బాగుండు అనిపించేసింది, కానీ బాగా ఎండ కొట్టేసిందండి. ఇక్కడ అయితే వంటలు ప్రిపేర్ అవుతున్నాయి చూడండి. ఇది వచ్చేసరికి క్యాలీఫ్లవర్ అనమాట, చూస్తుంటేనే బాగుంది కదా. ఇక ఇదంతా మిక్స్ చేసేసి పెట్టినట్టున్నారు. ఇక్కడ మిర్చి అవి వేస్తున్నారు. మా అబ్బాయి చూస్తున్నాడు అనమాట, ఇది క్యాలీఫ్లవర్ మమ్మీ అని. ఇది వచ్చేసరికి రైస్ పులిహోరకి కలిపేసి పెట్టేశారు. ఇంకా తాలింపు అది మిక్స్ చేయాలా. ఈ మా పాప వచ్చేసరికి మమ్మీ ఇది పలావా ఏంటి అని అడిగిందండి. ఇంకా ఆమెకి కాదమ్మా ఇది పులిహోర అమ్మ అంటే, అవునా అని అంటుంది. ఇంకా ఈమెకి ఏదో డౌట్స్ అనమాట, ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికే సరిపోద్ది అని అనిపిస్తుంది మీ ఎల్లరి పిల్లతో నాకు. ఇంకా సరే కదా అని ఇంక తెలిసిన వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంక మనం అందరం పలకరించుకుంటూ ఉండాలి, ఇలాంటప్పుడే కదా అందరూ కలిసేది. ఇంకా మా అక్క అనమాట తిను ఇంకా తను ఇప్పుడే ఊరి నుంచి వచ్చేసేసింది. ఇంకా ఏంటి ఎలా ఉన్నారు ఏందని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంక ఇంతే కదా, ఈ టైంలోనే కదా అందరం ఒకరికొకరు కనిపించేది, మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇంకా మీరైతే ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దీంట్లో ఈ వీడియో చూసి ఏదైనా మెమరీస్ అనిపిస్తే మటుకు ఒక కామెంట్ చేసేసేయండి. ఇంకా అయితే అమ్మాయి వెళ్దామని అంటే, మా చిన్న అత్తయ్య గారు అయితే గాజులు కావాలంటే అక్కడ ఇంటి దగ్గర గాజులు అవి ఉంటాయంటే తీసుకురమ్మంటే, ఇంక నేను మా ఆడబిడ్డ ఇంకా మన అల్లరి పిల్ల, ఈ పిల్ల కూడా రాకుండా అయితే ఉండదుగా మనతోటి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటది. వద్దమ్మా ఇంట్లో ఉండమ్మా ఎండ కదా అంటే ఏమన్నా వింటదండి, వినదు. ఆ రోజంతా తిరిగి మామూలుగా తిరిగిందంటారా. జ్వరం కూడా వచ్చేసేసింది ఎండకి. చెబితేనేమో వినదు, మళ్ళీ ఏడ్చిద్ది, గొడవ చేసేసిద్ది. ఇక్కడైతే గాజులు తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా ఆడపిల్ల గాజులు కావాలి తీసుకురమ్మంటే, మా అత్తయ్య గాజులు కొనుక్కొచ్చేద్దామని ఇంకా మేమైతే వచ్చేసామండి. ఇక్కడ గాజులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సైజ్ అవి చూసేసుకొని తీసేసుకుంటున్నాము. ఇంకా ఏందో చూస్తుంది ఈమెగారు టెస్టింగ్లో, ఏంటో మనకు అర్థం కావుగా. చూడండి ఎలా చూస్తూ ఉందో. ఏమెండలో ఏమోగానండి, చెమటలు అయితే కారిపోతున్నాయండి, అసలు అయితే మామూలుగా లేవన్నమాట. చూడండి 8కి 9 o'clockకి ఎంత ఎండ ఉందో అసలు అయితే మటుకి మామూలుగా లేదు. ఆ రోజు ఎండ చాలా అంటే చాలా ఉందండి, అసలు మామూలుగా లేదనమాట. ఎంత ఎండోనండి. ఇక ఈ ఎండలకు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇవిగోండి గాజులు బాగున్నాయి కదా, నచ్చినాయా మీకు? బాగున్నాయండి, మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. గాజులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, లేడీస్కి ముఖ్యంగా నచ్చేదే గాజులు అనమాట. ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలనిపించేదే గాజులు, ఎందుకో అంత ఇష్టం కదండి లేడీస్కి. ఇంకా కొన్ని గాజులు అయితే ఒక 2-3 రకాలు అయితే తీసేసుకున్నాం అనమాట. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలంటే చూడలేరు కదా, మిస్ అయిపోతారు కదా. ఇంకా ఏదో జోక్స్ అనమాట, ఇక్కడ అండి ఏదో అంటుంటున్నారు. ఇంకా వాటి అయితే జోక్స్ నవ్వుకుంటూ ఉన్నాం కాసేపు వచ్చేసరికి. ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే ఉన్నాయి, షార్ట్స్ పెడుతూ ఉంటాను నేను. కొన్ని అక్కడక్కడ క్లిప్స్ తీసాడు అనమాట బాబు. ఇంకా వాటిని మెమరీస్గా బాగుంటాయి కదా అని ఇంకా తీసేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది కొన్ని రోజులు అయిపోయిందండి వెళ్ళొచ్చి కూడా, ఇంక నేను మీతో షేర్ చేసుకోవడానికి ఎడిటింగ్ చేయక కుదరలేదనమాట. అందుకే ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బాగున్నాయండి గాజులు అయితే మోడల్స్. ఇంకా స్టిక్కర్స్ అయితే కావాలంది మా ఆడబిడ్డకి, ఇంకా తనకు కావాల్సినవి అయితే లేవు. ఇంకా ఏదో ఒకటి అయితే తీసేసుకున్నాము, మరి ప్రజెంట్ అయితే ఇంకా కావాలి కదని. ఇక్కడైతే కార్యక్రమం పొంతులు గారు అయితే వచ్చేసారండి. ఇది మా ఆడబిడ్డ హాయ్ చెబుతుంది అనమాట.
ఇంకా తినొచ్చేసరికి మా అదే ఇప్పుడు మా ఆడబిడ్డ అంటున్నారు కదండి, వాళ్ళ తమ్ముడు అనమాట, మా చిన్న మామయ్య గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట, వీళ్ళిద్దరు. ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయి పంతులు గారు వచ్చేసారండి. ఇంకా ఈ మా అత్తయ్య గారు అనమాట వచ్చారు. ఇంక కూర్చుందని ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. అందరు కూర్చుంటే ఇంక పూజ దగ్గర ఇంకా కార్యక్రమం ఉంటుంది కదా, అదంతా చాలా టైం పట్టింది కదా, ఇంకా అలానే చూస్తూ ఉన్నాం మేము కూడా. ఇంక మీ అల్లరి పిల్ల ఏం చేస్తుందని నేను ఒకసారి సెర్చ్ చేసి వద్దామని వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా చాలా బాగా చేశారు పూజ కూడా, అంతా కార్యక్రమం అంతా జరుగుతున్నంతసేపు ఏమైతే ఇక్కడ లేదనమాట. ఈ లోపలే ఉండి ఇంక సెల్లులతో ఆడుతూ ఉన్నారు పిల్లలందరూ కలిసి. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఉంది చూసారా, మనీ ప్లాంట్, తమలపాకు చెట్లు ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో అయితే. మటుకు చెట్లు వచ్చేసరికి తమలపాకు చెట్లు ఒకప్పుడు అయితే చెట్లు అసలు పెరిగేవి కాదండి, అంటే పెరగవేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరైనా ఇళ్ళల్లో వేస్తే కూడా భలే తమలపాకు చెట్లు ఇవన్నీ భలే పెరుగుతున్నాయి అనమాట. ఇంక పూజారి గారు అయితే పూజ చేస్తూ కార్యక్రమం అంతా జరిపిస్తున్నారు. మధ్యలో ఇంకేమైనా కావాల్సి వస్తే మళ్ళీ చెబుతూ ఉంటే మా ఆడబిడ్డ తీసుకొస్తుంది అనమాట వెళ్ళి. ఇంకా ఒక్కొక్కటి అప్పుడు సడన్గా మర్చిపోతూ ఉంటాం కదా, అక్కడ లేకపోతే మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఇబ్బంది పడకూడదు కదా మళ్ళీ. బాబు ఎక్కడ, మీరు వెళ్ళేటప్పుడు బాబు లేడని అనుకుంటారేమో. బాబు అయితే ముందు అత్తయ్య వాళ్ళతో బస్సులో వెళ్ళిపోయాడండి పొద్దున్నే ఇంకా త్వరగా వెళ్ళిపోయాడు. మేమైతే బండి మీద ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా కొంచెం అటు ఇటు వచ్చేసానమన్న 8:30 కల్లా. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిందండి. కొన్ని క్లిప్సే ఉంటాయి, నేను ఇంకా వీడియో పెట్టాను అనమాట. ఇంకా మా వారు అయితే కార్యక్రమం అంతా అయిపోయాక మా వారు కూడా అందరూ ఇంకా సాంబ్రాణి అవి వేసేసి అమ్మమ్మకి దండం పెట్టుకుంటున్నారండి. ఇంకా మా వారు అంత వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ నేను కూడా తను అయిపోయాక నేను కూడా వేద్దామని వచ్చేసాను అనమాట. ఇంకా మా వారి దగ్గర ఉన్నారనమాట. నేను ఏం చేస్తానా ఏంటి మళ్ళీ అటు ఇటు అనుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనకి ఇలాంటివన్నీ కొంచెం కొత్త కదండి, మామూలుగా ఏమన్నా అంటే మామూలు తెలుసు కానీ ఇవన్నీ తెలియదు కదా. ఇంకా అందుకని దగ్గరుండి పొందులు గారు కూడా అంటున్నారు ఇలా వెయ్యమ్మ అని. ఇంకా సాంబ్రాణి అయితే వేసేసి అమ్మమ్మకి దండం అయితే పెట్టుకున్నానండి. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు నాకు జడలు కూడా వచ్చేవి కాదండి అసలు, అంటే అమ్మకి వచ్చేవి కాదు, అమ్మకి కూడా అమ్మమ్మ నానమ్మ వీళ్ళే వేసేవాళ్ళు. ఇంకా నాకు కూడా నానమ్మ వేసేది ఎక్కువ, నానమ్మ లేనప్పుడు ఎప్పుడన్నా మా అమ్మమ్మ వేసేది. మా మరిదండి తను, మా మరిది కూడా వచ్చేసాడు సాంబ్రాణి వేయడానికి. మా అమ్మమ్మ ఎక్కువ నాకు జడలు వేసేది, నాకు బాగా గుర్తు అనమాట. ఇక్కడైతే చూడండి మీ అల్లరి పిల్ల అనమాట. మీ అల్లరి పిల్ల కూడా ఆడపిల్ల కదండి, ఇంకా అందుకని వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అయితే ఇంకా తాంబూలం అయితే పెడుతున్నారనమాట. ఇంకా ఎంత సైలెంట్గా ఉందో చూడండి, ఏమీ తెలియని అమాయకురాలకు మళ్ళీ మా అల్లరి. ఇంకైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంక భోజనాలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా ఇక్కడే ఉందండి. నేను పెట్టాలి, నేను వడ్డించాలి అని. ఇంకా ఇవన్నీ ఇంకా అయితే వల్ల కాదు కదా, అందుకని స్వీట్స్ వడ్డించలేమ్మా అని ఇంక స్వీట్స్ ఇచ్చారు. ఇంక మేమైతే ఫైనల్లీ అన్నీ అయిపోయాక మేము ఇంక లంచ్ చేస్తున్నాను. మేము లంచ్ సరికి ఎగ్జాక్ట్లీ 2:00 అయితే అయిపోయిందనమాట. ఇంకా ఒక పక్క ఎండ చెమటలుగా అరుకుంటా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము, మా ఆడబిడ్డ, మా తోడుకోడలు, మా మరిది, ఇంక మా వారు, మేమందరం అయితే కూర్చొని ఫైనల్లీ లంచ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇంత ఎండ దెబ్బకి కూడా ఇంకా ముందు ఆకలేస్తుంది కానీ తినేసేయాలనిపించింది అనమాట. చాలా బాగున్నాయి వంటలు కూడా, చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు ఈ వంటల్లో అన్ని కూరల్లో వచ్చేసరికి పప్పు అయితే చాలా బాగా నచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇంకా ఏం తినకపోయినా పప్పుతో తింటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి పప్పు అయితే నాకు ఆ రోజు చాలా బాగా నచ్చింది. మళ్ళీ పచ్చడి కూడా అండి, ఆ పచ్చడి కూడా చాలా బాగుంది. ఫైనల్లీ ఇంకా తినేసేసి ఇంకా ఎవరికైతే కావాలంటే ఇంక బాక్స్లో పెట్టేసేద్దాంలని నేను చూస్తున్నాను అనమాట. ఇంక మా చిన్నత్తయ్య వాళ్ళు వచ్చేసారు. ఇంక ఇక్కడైతే ఐసులు తింటున్నామండి ఫైనల్గా. మరి అంతే కదండి, ఇంత ఎండకి మరి చల్లగా ఉండాలి కదా, ఇంత కార్యక్రమం అంతా అయిపోయాక ఫైనల్గా చాలా చల్లగా ఉండాలి కదా మన పొట్టలు. అందుకని ఐస్ క్రీమ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.